ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, చాలా మంది అప్పుల పాలైపోయిన వాళ్ళు కానీ క్రెడిట్ కార్డ్స్ తీసుకొని దాన్ని క్లియర్ చేయలేక బ్యాంక్ నుంచి పెనాల్టీస్ రావడం, వాళ్ళ కాల్స్ రావడం దగ్గర ఇబ్బంది పెడుతూ ఉంటారు. షాపింగ్ చేసేస్తారు మంచిగా, అవన్నీ కుప్పలు కుప్పలు, ఒక కార్డు కాదు 2-3 కార్డులు కూడా షాపింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, క్రెడిట్ కార్డ్స్. తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ లోన్స్ కానీ తర్వాత వచ్చే ఫ్యూచర్లో వీళ్ళకి లోన్స్ అప్లై చేసినప్పుడు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సో ఇదంతా కాదని చెప్పి వన్ టైం సెటిల్మెంట్ అని. సో అది చేయడం వల్ల కూడా ఏమైనా సమస్యలు వస్తాయా? అసలు వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏంటి? బ్యాంకులు లేక ఫైనాన్స్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లాంటివి చాలా రకాల లోన్స్ మనకి ఇస్తూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డులు, ముఖ్యంగా డెబిట్ కార్డు అంటే మనం ఉన్న డబ్బుకు మనకు వచ్చేది డెబిట్ కార్డు కాబట్టి అది ఎంత వాడుకున్నా మన డబ్బే తగ్గిపోతుంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేవు. కానీ క్రెడిట్ కార్డు విషయానికి వచ్చేసరికల్లా మనం అప్పు తీసుకున్నట్టే లెక్క. అది చాలామంది ఏంటంటే క్రెడిట్ కార్డుని టకటక వాడేస్తూ మొదలు పెడతారు. ఎక్కడో మనకు ఫ్రీగా వచ్చినట్టు, అదేదో మనది డబ్బు అయినట్టు, మనం ఖర్చు పెట్టుకుని మనకు హక్కు ఉన్నట్టు అనుకుంటారు, ఖర్చు పెట్టేస్తారు. అది ఇన్ టైంలో కట్టాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడిపోతారు. కొంతమంది 50,000, ₹1,00,000, ₹1,50,000 దాకా కూడా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. అదే బ్యాంకులు విరివిగా ఇచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు క్రెడిట్ కార్డు దగ్గర ఉన్నదంటే ఆటోమేటిక్గా వాడతారని. ఎందుకంటే మానవ జీవితంలో ఉండే బలహీనతల్ని అడ్డం పెట్టుకునే చాలా కంపెనీస్ లాభం చేకూరుతాయి. ఉదాహరణకు మనం సూపర్ బజార్లోకి వెళ్ళిపోతాం, మనం ట్రాలీ తీసుకుని వెళ్తాం. ట్రాలీ ఖాళీగా ఉంటే మనకేదో బోసిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడ దాకా వెళ్ళి కౌంటర్ దాకా వెళ్ళి ఏమీ లేనటువంటి ట్రాలీ తోటి 1-2-4 ఐటమ్స్ దాంట్లో తీసి ఇస్తే బాగోదు కాబట్టి దాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మానవ మనస్తత్వం అది. టకటక కనబడదల్లా దాంట్లో వేసేసి నేను కూడా ట్రాలీ నింపుకున్నాను అనేటు పరిస్థితి పడుతుంది. అంటే మన బలహీనత అడ్డం పెట్టుకునే ట్రాలీ, లేకపోతే మామూలుగా చిన్న బుట్ట తీసుకొని పోయి బుట్టలో కావాల్సిన వేసుకొని రావచ్చు మనం. కానీ బుట్ట కన్నా ట్రాలీ తీసుకెళ్తే చాలా డిగ్నిటీగా భావిస్తాం. ఆ డిగ్నిటీగా భావించాలని ట్రాలీలు బుట్టలు పక్కన పెడతారు వాళ్ళు. కానీ బుట్టల కన్నా ఎక్కువ ట్రాలీలే వెళ్ళిపోతాయి, ట్రాలీ నిండుగా వచ్చేస్తుంటాయి. ఇలాంటివి క్రెడిట్ కార్డు మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలనే ఉద్దేశం మనకు ఉంటుంది. సహజంగా వాడేస్తుంటాం. ఒక్కోసారి దాన్ని ప్రిస్టేజ్కి కూడా తీసుకుంటాం. పక్కన ఎవరైనా ఉంటే టక్కన కార్డు ఇచ్చేసేసి ఓ 10,000, 5,000, ₹20,000 బిల్ అయినా కూడా ఏమీ లెక్క చేయకుండా కలిపెడితే అబ్బో వీడి దగ్గర డబ్బు ఎంత ఉందో అనుకుని అవతల వాడు మనకు ఏదో విలువిస్తాడని మనం భావిస్తాం. ఇవన్నీ ఫాల్స్ ప్రిస్టేజెస్ అంటారు. ఇలాంటి వాటికి వెళ్తున్నాం. కానీ ఈ క్రెడిట్ కార్డు ద్వారా మనం తీసుకున్నాం, లేదా ఇది కాకుండా వేరే ఇంకేదైనా లోన్స్ తీసుకున్నాం. ఈ లోన్స్లో చాలామంది కట్టలేని పరిస్థితులు ఏర్పడతాయి. సందర్భాలు అలాంటివి వస్తాయి. ఆర్థికంగా దిగ్బంధం అయ్యే పరిస్థితి, మనకి ఎక్కడి నుంచి ఏ రకమైన అప్పు పుట్టిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే దాన్ని మనం వెళ్ళి సెటిల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఆ సెటిల్మెంట్ దాంట్లోనే వన్ టైం సెటిల్మెంట్ అనేది ఒక పద్ధతి. అంటే వన్ టైం సెటిల్మెంట్ అంటే దాని అర్థం ఏంటంటే నీ దగ్గర చేసిన అప్పు వడ్డీ అంతా కలిపి అది ఒక భారం అయిపోయింది నీకు. ఆ భారాన్ని వదిలించుకోవడానికి నేను ఇంత డబ్బు కట్టలేను, నాకు తగ్గించండి, నేను వన్ టైం సెటిల్మెంట్ కింద నా దగ్గర ఉన్నదేదో మీకు ఇచ్చేస్తాను. అంత డబ్బు ఇవ్వలేను కాబట్టి కొంత డబ్బుకు దాన్ని సెటిల్ చేయండి. ఎంత తక్కువ సెటిల్ చేస్తే అంత మంచిదని చెప్పి మనం కాళ్ళబేరానికి రావడం లాంటిది, అవతల వాడిని రిక్వెస్ట్ చేసుకోవడం లాంటిది. బ్యాంకు చుట్టూ మనం తిరిగి చివరికి ఆ పరిస్థితి తీసుకొస్తాం. అంటే 90 రోజుల్లో పేమెంట్ చేయకపోతే ఎన్పిఏ అకౌంట్ అయిపోతుంది, నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ అంటారు. నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ అంటే అకౌంట్ క్లోజ్ అవుతుంది. ఇక మళ్ళీ మీకు దాంట్లో క్రెడిట్ కార్డు మళ్ళీ పుట్టే అవకాశం ఉండదు, లేదా లోన్ మళ్ళీ పుట్టే అవకాశం ఉండదు. ఆ బ్యాంకులో నీకు పాజిబిలిటీ ఉండదు, వేరే బ్యాంకులో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ వన్ టైం సెటిల్మెంట్ మంచిదా అంటే తాత్కాలికంగా మంచిదే. ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు, అంత డబ్బు కట్టలేవు, అసలు 1,50,000 అయింది అనుకున్నాం, వడ్డీ దానికి 3 లక్షలు అయింది అనుకున్నాం, రెండు కలిపితే 4.5 లక్షలు, మీకు 1,50,000 3 లక్షలు అయినప్పుడు 4.5 లక్షలు అయింది. ఈ 4.5 లక్షలు నువ్వు కట్టలేనప్పుడు ఏం చేస్తావు అంటే, అయ్యో వడ్డీ విపరీతంగా పడింది, నాకు అసలు చాలా తక్కువ అమౌంట్ కాబట్టి నేను అసలు అమౌంట్ ఇవ్వగలను, వడ్డీ అమౌంట్ నేను ఇవ్వలేను అంటే ఎంతో కొంత 3 లక్షల లోపల కనీసం ఓ 50,000 కట్టండి, 1,50,000 ప్లస్ 50,000 2 లక్షలు కట్టేయండి, 4.5 లక్షలు 2.5 లక్షలు మేము తీసేస్తామని చెప్పి వాళ్ళు కూడా బేరానికి ఒప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అసలు రాని దానికన్నా ఎంతో కొంత వచ్చింది కదా, సో అనేట్టుగా మనం చెప్తుంటారు. ఆ రకంగా బ్యాంకులు కూడా బేరానికి వస్తాయి. వచ్చి రాలేని పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్ చేసి ఆ డబ్బు తీసుకొని నో డ్యూస్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాయి. ఇంకా మీ దగ్గర ఏమీ లేదు, మా దగ్గర డ్యూస్ ఏం లేవు, క్లియర్ అయిపోయినట్టు సర్టిఫికేట్ ఇస్తాయి. ఇది చాలా సంతోషించదగ్గ విషయంగా అందరూ భావిస్తారు. కానీ దీని ఇంపాక్ట్స్ ఎట్లా ఉంటాయి, దీని తర్వాత మన పరిణామాలు ఎలా ఉంటాయని మనం చూసినట్టయితే, ఒకటి మీ సివిల్ రికార్డు మీద ఇది బాగా ప్రభావం చూపిస్తుంది.
సిబిల్ అనేది ప్రతి ఒక్కరికి ఒక సిబిల్ రికార్డు ఉంటుంది. ఎస్. ఈ సిబిల్ రికార్డు ఏంటంటే మీకు ఎంత అప్పు ఇచ్చే అవకాశం ఉంది, అసలు మీరు అప్పు తీసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీరు ఇంతకుముందు బ్యాంకులో లోన్లు ఏమైనా తీసుకుని ఎగ్గొట్టారా, వన్ టైం సెటిల్మెంట్ ఏమైనా చేసుకున్నారా, లేదా ఎక్కడైనా సరే బ్యాంకులకు మీకు మధ్య ఏమైనా గొడవలు జరిగాయా, ఆ గొడవల లోపల మీరు ఏమైనా బ్యాంకులకు బకాయి పడ్డారా, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎక్కడైనా ఇబ్బంది పడ్డారా, ఇబ్బంది పెట్టారా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎస్. దీన్ని బట్టి మీ సిబిల్ రికార్డు ఉంటుంది. సిబిల్ రికార్డు ప్రకారంగా ఎక్కువ స్కోర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇవ్వడానికి, క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడానికి, ఫెసిలిటీస్ ఇవ్వడానికి ముందుకు వస్తాయి. ఎస్. ఎవరి దగ్గర సిబిల్ రికార్డు సరిగ్గా ఉండదో, పాడు చేసుకుంటారో అలాంటి వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి వెనకాడతాయి, క్రెడిట్ కార్డులు వెనడానికి వెనకాడతాయి. బ్యాంకులో ఒక్కోసారి అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా ఇవి అడ్డుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని బ్యాంకుల్లో అవి కూడా పెద్ద పెద్ద బ్యాంకులు, నేషనల్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో చాలామంది సిబిల్ రికార్డు సరిగ్గా లేని వాళ్ళకి అకౌంట్ కూడా ఓపెన్ చేయడానికి పాసిబిలిటీస్ ఇవ్వరు. ఇలాంటివి కూడా కొన్ని పరిణామాలు దాపిస్తాయి. కాబట్టి సిబిల్ రికార్డు సరిగ్గా ఉంచుకోవాలన్నప్పుడు వన్ టైం సెటిల్మెంట్ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్న ఏ వ్యక్తి రికార్డ్ అయిన సిబిల్ ఆటోమేటిక్గా స్కోరు 100 నుంచి 150 పాయింట్లు, 200 పాయింట్ల దాకా కూడా జారిపోయే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల భవిష్యత్తులో అప్పు పుట్టడం అనేది చాలా కష్టమైన విషయం. అతనికి ఏదైనా మంచి బ్యాంకు లోపల అతను ఇంకేదైనా ఫెసిలిటీస్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ మంచిదా కాదా అనేది ప్రతి మనిషి ఆలోచించుకోవాల్సిన విషయం. వన్ టైం సెటిల్మెంట్ చేసుకునే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇంకా ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా, వన్ టైం సెటిల్మెంట్కి వెళ్లకుండా కొంతకాలం ఇంకా లోన్ ఎక్స్టెండ్ చేయమని, టైం ఎక్స్టెండ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. మనం 90 డేస్లో మనం కట్టలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఇంకా ఒక 1 మంత్ 2 మంత్స్ మనకు కావాలి, ముందుగానే మనం రిక్వెస్ట్ చేసుకుంటే బ్యాంకులు కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ లోపల మనం ఏమైనా సర్దే అవకాశాలు ఉన్నాయా, ఇంకెక్కడైనా అప్పు పుట్టే అవకాశాలు ఉన్నాయా, ఇంకేదైనా మనం గోల్డ్ లోన్ లాంటి తెచ్చి కట్టే అవకాశాలు ఉన్నాయా, ఇంకేదైనా సెక్యూర్డ్ లోన్స్ ఏమైనా తెచ్చి కట్టే అవకాశాలు ఉన్నాయా, ఇలాంటివి రకరకాల ఆప్షన్స్ ఆలోచించాలి. ఎక్కడ ఇంకా అవకాశం లేదు, ఎట్టి పరిస్థితుల్లో మనకు దొరకలేదన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవాలి. వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీ బ్యాంకు లోపల మీ సిబిల్ రికార్డ్ ఎట్లాగా పెరుగుతుంది అనుకుంటే, మళ్ళీ ఎక్కడ ఏ బ్యాంకులో కానీ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడా కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతకాలం ఒక 2-3 సంవత్సరాల పాటు మీ సిబిల్ రికార్డు పెరిగేటట్టుగా ఉంటుంది. 2-3 ఇయర్స్లో మీ మీద ఇంకే రిమార్క్ రాకపోతే, ఏ రకమైనటువంటి ఎక్కడ ఏ బ్యాంకు నుంచి కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కానీ మీ మీద ఏ రకమైనటువంటి మీ మీద కంప్లైంట్ రాకపోతే, అలాంటప్పుడు మళ్ళీ సిబిల్ రికార్డు పిల్లగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఏ బ్యాంక్ అయినా మళ్ళీ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. వీలైనంత వరకు వన్ టైం సెటిల్మెంట్కి వెళ్లకుండానే ప్రయత్నించాలి. ఒకవేళ తప్పని పరిస్థితిలో వన్ టైం సెటిల్మెంట్కి వెళితే ఈ రకంగా దాన్ని తిరిగి దాన్ని మంచి చేసుకోవడానికి, సిబిల్ రికార్డును మార్చుకోవడానికి, ఈ పరిస్థితులు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేసినట్టయితే బాగుంటుంది. ఇది చాలామంది గమనించాల్సిన అవసరం ఉంది. దొరుకుతుంది కదా బ్యాంకులో లోన్ తీసేసుకోవడం, లేదా క్రెడిట్ కార్డుని విపరీతంగా ఉపయోగించుకోవడం, దాని తర్వాత తిరిగి సకాలంలో చెల్లించకపోవడం, ఇబ్బందులు పడటం, వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళిపోవడం, సిబిల్ రికార్డును పాడు చేసుకోవడం, తర్వాత వచ్చే అవకాశాలను పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా మానవ జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాటిని వీలైనంత వరకు నిరోధించుకునేందుకు ప్రయత్నం చేయాలి. వన్ టైం సెటిల్మెంట్ అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే మరి వెంటనే మనం కట్టాల్సిన భారం తగ్గుతుంది. కానీ వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళడం వల్ల వచ్చేటువంటి ఇంప్లికేషన్స్ ఆలోచించుకోవాలి. ఇంకోటి, వన్ టైం సెటిల్మెంట్లో కూడా చాలామంది ఏంటంటే అవకాశాలు ఏంటంటే తెలియచాలి. చాలా వరకు ట్రై చేస్తే వన్ టైం సెటిల్మెంట్లో మ్యాక్సిమం తగ్గే అవకాశం ఉంది. ఒక్కోసారి వడ్డీ మొత్తం తగ్గించడం కాకుండా అసలు అమౌంట్లో కూడా కొంత తగ్గించేందుకు పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళేటట్టయితే మ్యాక్సిమంగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రెండోది, నో డ్యూ సర్టిఫికేట్ మర్చిపోకూడదు. నో డ్యూ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలి. డబ్బు కట్టేసాం కదా అని వెనక్కి వస్తే మళ్ళీ 4 రోజుల తర్వాత వాళ్ళు నోటీసు పంపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డబ్బు పే చేసిన మరుక్షణం నో డ్యూ సర్టిఫికేట్ తీసుకోవడం మర్చిపోకూడదు. అది మన దగ్గర ఉంటే మనకు ఒకవేళ మళ్ళీ బ్యాంకు వాళ్ళు ఎక్కడైనా ఏదైనా మన మీద యాక్షన్ తీసుకొని ప్రయత్నం చేసినట్టయితే నో డ్యూ సర్టిఫికేట్తో మనం కోర్టుకు వెళ్ళడానికైనా, కన్జ్యూమర్ కోర్టుకైనా వెళ్ళడానికైనా మనకు అవకాశాలు ఉంటాయి, ఆధారాలు ఉంటాయి. పై అధికారులకైనా చెప్పొచ్చు, అంబుడ్స్మన్కైనా మనం ఫిర్యాదు చేయడానికి మనకు పాసిబిలిటీస్ ఉంటాయి.